వర్మ గారు నమస్తే. న- ప్యానల్ మెంబర్స్ ఓకే నమస్కారం. ఓకే నమస్తే. నిన్న చూసామండి జరిగిన హడావడి. కూటమి మీద వైఎస్ఆర్సీపీ మీద కూటమి. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ఆసక్తికరమైన అంశాలు కొన్ని మాట్లాడారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు, ఇంట్రడక్షన్లో చెప్పాను కాబట్టి మీకు కూడా అది తెలిసే ఉంటుంది. అలా కక్ష సాధింపులు గట్టా ఏమొద్దు అని ఆయన ఆర్థిక నేరగాడి కిందే పరిగణలోకి తీసుకుంటూ ఆయన అరెస్ట్లో ఇలాంటివి ఏమీ వద్దు అని చెప్పడం. ఆయన విదేశాలకు కొంతమంది వెళ్ళిపోయారు కానీ ఈయన విదేశాలకు వెళ్లకుండా ఆ డబ్బుతో ఇక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ మాటల్లో ఉన్న ఇన్సైడ్ ఏంటి? వర్మ గారు ఉమ్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎక్కడ మాట్లాడారు? కేబినెట్ లో మాట్లాడారు. అవును. కేబినెట్ లో తన సహచార మంత్రులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు మాట్లాడారు అనేటువంటిది. మీడియా అక్కడికి వెళ్ళదు. కానీ మీడియాకి చాలా ఖచ్చితమైన సమాచారం ఇట్లా చంద్రబాబు నాయుడు అన్నాడు అని ఎవరు లీక్ చేశారు? ఉమ్, వాళ్ళ వాళ్ళే లీక్ చేశారు. అవును. చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని లీక్ చేశాడు. ఎందుకు లీక్ చేశాడు? కారణం ఏంది? అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం కదా వీళ్ళ లక్ష్యము. మరి అలాంటప్పుడు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నేను ఆయన అరెస్ట్ చేయను, అది కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అని వాళ్ళే లీక్ చేయటం వెనక ఇది రాజకీయ పరమైనటువంటి వ్యూహం. ఇది ఆ వ్యూహంలో ఏముంది అని అంటే మేము కక్ష సాధింపులకు పాల్పడటం లేదు అనేటువంటిది చెప్పాలి అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటి? మేము అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేము, ఇది కేంద్ర ప్రభుత్వమే ఈడీ రంగంలోకి దించింది మద్యం కేసులో, లేక కేంద్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రెడీ చేసింది, అందుకనే ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం కాదు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. అంటే దీన్ని బీజేపీ మీదకి వెయ్యొచ్చు అనేటువంటిది ఒక ప్రయత్నం చేయటం అనేది. అంటే తన కక్ష సాధింపులకు పాల్పడినటువంటి ఒక స్టేట్స్మెన్ ఒక పోజు పెట్టాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యంగా ఉంది అనేటువంటిది కనపడుతున్నటువంటి అంశం. నేనేమంటాను అని అంటే, మీరు కక్ష సాధింపు అంటున్నారు వ్యవహారాన్ని, ఇంకొక మూడో కోణం ఉంది. రెండు అంశాలు నేను చెప్పాను దీంట్లో మూడో కోణం ఉంది. ఇప్పుడు దీంట్లో మూడో కోణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని దేంట్లో అరెస్ట్ చేస్తారు? సపోజ్ మద్యం కేసులో ఆయన దగ్గరికే మొత్తం డబ్బులు పోయినాయి అని ఈ మధ్యకాలంలో మీడియాలో వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడారు కదా. దీంట్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే దీంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ కేసినేని చిన్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎంపీఏగా, కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి వ్యాపారం చేసింది ఎవరు? కేసినేని చిన్ని వాళ్ళ సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ విధంగా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారా? పెట్టలేనటువంటి పరిస్థితి. మరి అందుకని ఒకవేళ అరెస్ట్ చేయలేకపోతే కారణం ఏంటి అని అంటే, అరెస్ట్ చేయకుండా ఉండటానికి మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కాబట్టి ఇదంతా ఎందుకు లేని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడా? ఈ విషయంలో ఒకటి మాత్రం నిజం, ఈ మూడు అంశాలతో పాటుగా కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి ముహూర్తం అంతా సిద్ధమైన తర్వాత దీన్ని డైవర్ట్ చేయటం కోసం మేము కక్ష సాధింపుగా చేయటం లేదు, ఈ విధాన్ని ఆధారాలు దొరికాయి, కోర్టుల నుంచి కూడా ఆధారాలు ఉన్నాయి, అందుకోసమనే మేము ఈ విధమైనటువంటి అరెస్టులకు పూనుకున్నాము అనేటువంటిది ఒకటి బయటికి వదలాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనగా, ఈ విధమైనటువంటి వ్యూహంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అంటున్నాను. నేను చంద్రబాబు నాయుడికి ప్రజల కోణంలో అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మేము అరెస్ట్ చేయము, మేము కక్ష సాధింపులకు పాల్పడము అని అంటే, మీరు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి కుంభకోణాల మీద 5 ఏళ్ల పాటు మొన్న ఎన్నికల వరకు కూడా ఆ కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం జరిగింది, అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవిగో ఆధారాలు అని కట్టలు చూపించినటువంటి అన్ని ఏమైనాయి? మరి అవన్నీ ఇప్పుడు మీరు సంవత్సరమైంది అధికారంలోకి వచ్చి మీ దగ్గరే ఫైల్స్ ఉంటాయి, అన్ని ఆ ఆధారాలన్నీ చూపించి మీరు తప్పు చేసినటువంటి మీరే కదా 5 ఏళ్ళు చెప్పింది. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? మీరు కక్ష సాధింపు అనేటువంటి మాటను ఎందుకు వాడుతున్నారు? ఆ పేరుతో మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు వాళ్ళు రాజీ పడేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటువంటిది ఈ రోజున ప్రజల కోణం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ మొదలు కాగానే, మొన్న అధికారంలోకి రాగానే 7 వైట్ పేపర్లు రిలీజ్ చేసి 7 వైట్ పేపర్స్ 7 శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాలు మేము కుంభకోణాలు ఎవరు చేశారు అనేటువంటి దాని మీద
జగన్మోహన్ రెడ్డి సెంట్రలైజ్డ్ కరప్షన్ ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న 5గురు, అదే కదా మీ ఆరోపణలు, అందరి ఆరోపణలు అదే, ప్రజలు కూడా అనుకుంటుంది అదే. మరి మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేసి 12 నెలలు అయిపోయి 5 ఏళ్ల పాటు విమర్శలు చేసి మీరు ఆధారాలు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు ఈ రోజున అరెస్ట్ మేము చెయ్యము, ఇది కక్ష సాధింపు కాదు అనేటువంటి విషయాల్ని ఎందుకు మాట్లాడుతున్నారు? అరెస్ట్ చేయటం అనేటువంటిది మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమో, తెలుగుదేశం కార్యకర్తలో, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి మీద మీరు చేసినటువంటి నేరారోపణలు, మీరు రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్స్, ఆ శాఖలకు సంబంధించినటువంటి వేల లక్షల కోట్ల కుంభకోణాలు అంతా కూడా ప్రజాధనము. ఆ ప్రజాధనం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీద ఉందా లేదా? మీరు ఆ రోజున రాజకీయపరమైన ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మీరు రాజీ దూరంలో వెళ్తారా, లేకపోతే ఏ దూరంలో వెళ్ళాలనుకుంటున్నారు? ఇది ప్రజలు అడిగేటువంటి ప్రశ్న. దీనికి సరైనటువంటి సమాధానం రాలేదు అని అంటే, కుమ్మక్కు రాజకీయాలకి పాల్పడితే చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మేదానికి అవకాశం లేనే లేదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టమైనటువంటి అంశం వర్మ గారు. రైట్, ఓకే. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, అదేవిధంగా డబల్9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఏడాది అయ్యింది, చాలా అరాచకాలు, అసలు ఏమీ లేదు అని చెప్పి మీరు తిరుగుబావుట ఎగరవేశారు, ప్రజల్లోకి వచ్చారు, వెన్నుపోటు దినాన్ని సాగించారు. వెన్నుపోటు దినాల్లో పోలీసుల మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. అసలు మీకు లా అండ్ ఆర్డర్ మీద ఇంత కూడా ఒక పద్ధతి పాడు లేదు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు అని అంబేద్కర్ విషయాన్ని అదొకటి మాట్లాడుతున్నారు. మరొక వైపు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏంటి కూటమిని ఎదుర్కోవడానికి? మరొక 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాలి, ఆ తర్వాత ఇంక ఎలక్షన్ ఇయర్ వస్తుంది కాబట్టి హడావిడి మొదలవుతుంది. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడ్ మాట్లాడింది బయట జరుగుతున్న ప్రచారం, అసలు మేమేమో అరెస్టులు ఎవరిని చెయ్యం, నన్నేదో చేశారని నేను అలా చేసి క్యారెక్టర్ కాదు నాది, నేను చాలా పద్ధతిగా వెళ్ళే మనిషిని అని చెప్పి ఆయన మాట్లాడడం ఏంటది? సార్, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపటం, వినతి పత్రాలు సమర్పించడం అనేది ఒక రైట్ సార్.